మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మందికి పైగా హమాలి కార్మికులకు వైద్య సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించారు. హుస్నాబాద్లోని ఆదర్శ అంబేద్కర్ హమాలి కార్మిక సంఘాలతో గత కొన్ని రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమైన సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నేడు వైద్య సిబ్బంది హమాలి కార్మికులకు వివిధ రకాల వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తమ ఆరోగ్య పరిరక్షణపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకున్న చొరవ పట్ల హమాలి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మన రాష్ట్ర మంత్రివర్గం స్థానిక మన ఎమ్మెల్యే ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారు మరి 2 సంఘాలలో 15 రోజుల క్రితం వచ్చి మరి మీ ఆరోగ్యరీత్యా హుస్నాబాద్లో రక్త పరీక్ష ఇవన్నీ చేసుకున్నట్లయితే ఇంకా పై విధంగా మీ ఆరోగ్యం వల్ల రిపోర్ట్ కనుక ఏమన్నా బాగలేకపోయినట్లయితే పై హాస్పిటల్కి కనుక హైదరాబాద్ రిఫర్ చేసినట్లయితే ప్రభుత్వ పరంగా హైదరాబాద్లో కూడా స్వయంగా ఒక మనిషిని పెట్టి మీ అందరినీ క్షేమంగా చూపెట్టి డాక్టర్ ఉన్నటువంటి ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుంది, మీరు ఆరోగ్యరీత్యా క్షేమంగా ఉండాలి అనేటువంటి దాని మీద మాకు ఎక్కడ మనం పరీక్ష చేసుకోవాలనే ఆదేశాన్ని కూడా మాకే కాకుండా హాస్పిటల్కి కూడా వాళ్ళకు తప్పకుండా హమాలి కార్మికులకు మీరు స్వయంగా ఫోన్ చేసి వాళ్ళకు తప్పకుండా మీరు ఉండాలి చూసుకున్నట్లయితేనే బాగుంటుందని వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మాకంటే ముందుగానే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు రమేష్ రెడ్డి గారు సార్లు మీరు ఆ కార్మికులు మాకు టైం ఇవ్వండి, పరిగెడకుండా మీరు వచ్చినట్లయితే మేము టెస్ట్ చేస్తాం, మీరు ఆరోగ్యరీత్యా మరి మా పై నుంచి ఆదేశాలు ఉన్నాయి తప్పకుండా చూసుకోవాలనేటువంటి దాని ఈరోజు టైం ఇచ్చిన 2 సంఘాలు కూడా 200 పైగా రావడం జరిగింది. మరి ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలు సౌకర్యం చేసిండ్రు. మరి వారికి మంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి వారికి మా అమలు సంఘాల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం. పొన్నం ప్రభాకర్ గారు మొన్న మా ఆఫీస్కి వచ్చి ఇట్లా రక్త పరీక్ష టెస్ట్ చేసుకొని మా ఆరోగ్యం కొరకు బాగు చేసుకోవాలని టెస్టులకు రమ్మన్నారు. ఇవాళ పొద్దున వచ్చినాం సార్, 7 గంటలకే వచ్చినాం, టెస్ట్ చేసుకోవడానికి వచ్చినాం. పొద్దున మాకు ఫోన్ చేసి రమ్మన్నారు ఈ హాస్పిటల్ వాళ్ళు. వాళ్ళ తర్వాత మాకు రమ్మన్నందుకు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొన్న మా ఆఫీస్కి వచ్చి ఇట్లా టెస్ట్ చేసుకోమన్నారు. హాస్పిటల్లో కూడా ఫోన్ చేసి మామూలుగా చేసుకోమని చెప్పిండు టెస్టులు. అందుకే మేము టెస్టుల కోసం వచ్చినాం సార్. ఈరోజు చెప్పిండు ఇదే రోజు పొద్దున 7 గంటలకి ఫోన్ చేసి పొన్నం ప్రభాకర్ గారు రమ్మంటే వచ్చినాం టెస్ట్. వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందరు ఉన్నారు? మొత్తం 120 మంది ఉన్నాం. మా అమ్మాయి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమలు సంఘం టెస్టులు జరుగుతున్నాయి. మరి టెస్టులు జరుగుతున్నాయి. వేరే సంఘం ఆదర్శ అమలు సంఘం 80 మంది. వీళ్ళంతా మీరు కలిపి వాళ్ళు అయిపోయిన టెస్టులు మా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. నాన్న చెప్తావా? నేను చెప్పు. మేము హుస్నాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ మన సిఎస్సి హుస్నాబాద్ హాస్పిటల్ ల్యాబ్ సర్వీసెస్ నుంచి మాట్లాడుతున్నామంటే మినిస్టర్ గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మరియు మా హాస్పిటల్ యొక్క సూపరింటెండెంట్ గారు డాక్టర్ రమేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ హుస్నాబాద్లోని హమాలి సంఘం సభ్యులందరికీ ఆరోగ్య ప్రొఫైల్ హెల్త్ ప్రొఫైల్ అనే టెస్టులన్నీ నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా వీరికి గుండెకు సంబంధించిన, కొలెస్ట్రాల్కి సంబంధించిన టెస్టులు, తర్వాత లివర్కి సంబంధించిన టెస్టులు, కిడ్నీలకు సంబంధించిన టెస్టులు మరియు వారి రక్త శాతం ఎంతున్నది, రక్త కణాలు ఎంతున్నది, అట్లే మన హెచ్ఐవికి సంబంధించిన టెస్టులు, ఐసిడిసికి సంబంధించిన సేవలు ఇవన్నీ పై అధికారుల మరియు మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నిన్న కూడా చేసినాము, ఈరోజు కూడా చేస్తున్నాము. ఒకటేసారి అందరికీ చేయడం కష్టం కాబట్టి వారే కొద్దిగా రోజుకు 100 మంది 90 మంది అట్లా వస్తున్నారు. రెగ్యులర్గా చేస్తున్నాము. వీరికి మొత్తం మీరు అందరూ అయిపోయేంత వరకు చేయమని చెప్పేసి వారి ఆదేశాలు.